ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. ఫ్రెండ్స్, మనలో చాలామందికి కాఫీ తాగే అలవాటు కొన్ని ఏండ్లగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన తర్వాత చాలామందికి డాక్టర్లు సజెస్ట్ చేసేదంటే కాఫీలో అలవాటు ఉంటే కాఫీ మానేయడం, లేకపోతే టీ అలవాటు ఉంటే టీ మానేయడం అనేది చాలామంది చెప్తుంటారు. సో, దీనివల్ల వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది. అంటే ఎన్నో ఏండ్ల నుంచి తాగుతున్నాం. వాళ్ళకి ఇష్టమైంది అది తాగకపోతే ఏదో వెల్తీలాగా అనిపించే పరిస్థితిలో ఉండే వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం. అయితే ఇలాంటి వాళ్ళకి డయాబెటిస్‌కి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, అదేవిధంగా కాఫీ లాగానే రుచి, తర్వాత కాఫీ లాగానే వాసన, కాఫీ లాగానే రంగుండి, అది పూర్తిగా మనము ఒక కాఫీనే తాగుతున్నాం అనే ఫీలింగ్‌నిచ్చే ఒక కాఫీ ఈరోజు మనకి ఖర్జూర గింజలతోని చేసిన కాఫీ. దీన్ని డేట్ కెర్నల్ కాఫీ అని అంటారనమాట. అంటే ఖర్జూర గింజలని వేయించి పొడి చేసి దాన్ని కాఫీలాగా వాడుకోవడం. సార్, మరి దీన్ని ఎలా వాడుకోవాలి? ఎంతకాలం వాడుకోవాలి? ఎవరైనా వాడొచ్చా? అనేది చాలామందికి వచ్చే డౌట్ కదా! సో, దీని గురించి ఏందంటే, ముందుగా ఈ కాఫీ అంటే ఈ ఈ డేట్ సీడ్ లేదా డేట్ కెర్నల్ కాఫీ అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను. ఖర్జూర గింజలు అవి ఖర్జూర కాయలు అంటే అవి ఎండినయి కానీ లేదా పచ్చి ఖర్జూర గాని వాటి నుంచి తీసిన మనకి ఖర్జూరపు గింజలనమాట. ఆ పైన ఖర్జూరాన్ని మీరు ఏ విధంగానైనా వాడుకోవచ్చు. వాడుకోంగా మనకు ఖర్జూర గింజలు పడేసే బదులు దాన్ని మనము కాఫీ పొడిలాగా తయారు చేసుకోవచ్చనమాట. దాని కొరకు ఏం చేయాలంటే ఒక 20 ఈ గింజలను తీసుకొచ్చి మనకు పెనంలో వేసి అది పెలుసుగా అయ్యే వరకు వేయించాలనమాట. దాని రంగు కూడా కొద్దిగా బ్రౌనిష్ అంటే కొద్దిగా గోధుమ రంగు అంటే కాఫీ రంగుకి కొంచెం ముదురు కాఫీ రంగుకి మారుతుందనమాట. అప్పుడు మారినప్పుడు దాన్ని తీసి మీరు మిక్సీలో గానీ, రోట్లో గానీ వేసి దంచి దాన్ని బాగా బరక చూర్ణం చేయాలి. మెత్తటి పొడి లాకుండా బరక చూర్ణంలాగా చేసుకొని మీరు ఏదైనా కంటైనర్‌లో పెట్టుకుంటే మీకు కాఫీ పొడి తయారైపోయింది. అది నేచురల్ కాఫీ పొడి. అది కూడా డేట్ కెర్నల్ కాఫీ పొడి అని మనకు తయారైపోయింది. సో, దీన్ని వాడే విధానం ఎట్లా అంటే, మీరు ఏ విధంగానైతే ఇన్‌స్టంట్ కాఫీ ప్రతిరోజు వాడతారో, అంటే ఒక టీ స్పూన్ గానీ, లేకపోతే హాఫ్ టీ స్పూన్ గానీ పొడి తీసుకొని మీరు కాఫీ పొడి తీసుకొని దాన్ని పాలల్లో గానీ, లేకపోతే వేడి నీళ్ళలో మరిగించి గానీ తీసుకుంటారు గదా! వాడతారు గదా! అదే విధంగా వాడండి. లేదంటే మీరు ఈ వేడి పాలల్లో కాఫీ పొడి ఏ విధంగానైతే వాడుతారో, అదే విధంగా ఈ డేట్ కెర్నల్ కాఫీ పొడిని మీరు వాడుకోవచ్చు. ప్రతిరోజు మీరు కాఫీ అయితే ఎన్ని సార్లు తాగాలని మీకు ఇష్టం ఉంటుందో అన్ని సార్లు మీరు తాగొచ్చు. అద్భుతమైన రుచి ఉంటుంది. మీకు రుచిలో ఏమాత్రం తేడా ఉండదు. రంగులో ఏమాత్రం తేడా ఉండదు. తర్వాత వాసనలో కూడా ఏమాత్రం తేడా ఉండదు. కాకపోతే కొంచెం ఏందంటే ఇది గింజల పొడి కాబట్టి కొద్దిగా అక్కడక్కడ మీకు నట్టి అంటే కొద్దిగా గింజ మాదిరిగా తగులుతుంది. అంతే తప్ప మీకు 100కి 100% కాఫీ లాగానే ఉంటుంది. కాఫీ అలవాటు వదిలించుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఒక చక్కటి రెమెడీ అనమాట, పరిష్కారం. అంతే కాకుండా ఇది దీంట్లో కెఫీన్ ఉండదు. అంటే మామూలుగా కాఫీలో కెఫీన్ అనేది ఉంటుంది. ఎక్కువ సార్లు తాగే అలవాటు వాళ్ళకి ఈ కెఫీన్ ఎక్కువ మోతాదులో శరీరంలో చేరుతుంది కాబట్టి దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. అంటే హార్ట్ రేట్ పెరగడము, తర్వాత లెథర్జీగా ఉండడము, నిద్ర పట్టకపోవడము, హెడేక్ రావడము, వామిటింగ్ సెన్సేషను, కడుపులో గ్యాసు లేకపోతే అసిడిటీ ఇలాంటివి కొన్ని కెఫీన్ మోతాదు ఎక్కువైతే వాళ్ళకి వచ్చే లక్షణాలనమాట. సో, ఇలాంటి లక్షణాలు ఏమాత్రం ఉండవు. ఎందుకంటే దీంట్లో కెఫీన్ ఉంటుంది. రోజుకి మీరు 3 సార్లు తాగండి, 4 సార్లు తాగండి, ఎటువంటి నష్టం ఉండదు. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు తాగొచ్చు. వయస్సు మళ్ళిన వాళ్ళు కూడా తాగొచ్చు. ఇంకొక క్వెషన్ ఏందంటే అందరికీ, సార్ మరి ఇది మా ఇంట్లో చేసుకోవడానికి కష్టమవుతుంది గదా! మరి ఇది ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతుందండి మీకు. పెద్ద పెద్ద ఆన్‌లైన్ పోర్టల్స్‌లో మీకు డేట్ కెర్నల్ కాఫీ పౌడర్ అంటే మీకు దొరుకుతుందది. ఆన్‌లైన్‌లో మీరు తెప్పించుకోవచ్చు. సో, అది తెప్పించుకొని మీరు ఇప్పుడు చెప్పినగా వాడండి. లేదు మేము బయట నుంచి తెప్పించుకుంటే మాకు నమ్మకం ఉండదు, మేమే తయారు చేసుకుంటాం అంటే మీ ఇష్టం. ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో మీరు తయారు చేసుకోండి. ఇంకొక పద్ధతి కూడా ఉందండి. మీకు మూకుడు లేకుంటే మీకు కొంతమందికి ఇంట్లో మనకి ఈ ఓవెన్ ఉంటుంది గదా! ఆ ఓవెన్‌లో గూడా మీరు పర్చర్ పేపర్ మీద పెట్టేసి గింజలని ఒక 30-40 నిమిషాల పాటు మీరు ఓవెన్‌లో పెట్టి ఉంచితే మీకు ఈ గింజలు గూడా పూర్తిగా పెలుసుగా తయారైపోయి మనకి ఈ కాఫీ పొడి తయారు చేసుకోవడానికి అనుకూలంగా తయారవుతాయి. మీరు పొడి చేసుకొని కంటైనర్‌లో పెట్టుకొని ఉంచుకోండి. కాఫీ పొడి తయారవుతుంది. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏందంటే,
మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ లాగా గూడా ఉంటుందనమాట. అంటే మనకి కాఫీ తాగితే కొంతమందికి ఇమ్మీడియేట్‌గా ఒక రకమైన స్టిమ్యులేషన్ లాగా శక్తిలాగా అనిపిస్తుంది గదా! అదే విధంగా ఈ డేట్ కెర్నల్ కాఫీ తాగితే గూడా అదే రకమైన ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ఇంకొకటేందంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గిస్తుంది. అంటే ష్ ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో మీరు క్రమక్రమంగా కనుక తాగుతూ ఉంటే మీకు షుగర్ లెవెల్స్ కూడా మీరు రెగ్యులర్‌గా వాడే మెడిసిన్స్‌కి రెస్పాండ్ కాకుండా పెరుగుతూ పోతూ ఉండే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గే అవకాశం ఉంటది. మినిమమ్ ఒక 6 వీక్స్ కనుక వాడుతూ ఉంటే దాని ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ఇది లేటెస్ట్‌గా మనకి ఆయుర్వేదిక్ జర్నల్స్‌లో ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ జర్నల్ కొన్ని ఒక ఉన్నాయి. దాంట్లో పబ్లిష్ అయిందనమాట 2018లో దీని యొక్క ఎఫెక్ట్ అనేది. తర్వాత ఏ1సి లెవెల్స్ కూడా మనకి క్రమక్రమంగా తగ్గుతాయి. సో, అందుకని ఏందంటే ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కి ఒకటి కాఫీకి ఆల్టర్‌నేటివ్‌గా, తర్వాత పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్స్ మీరు వాడే పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్స్ కొరకు అదనంగా మందులు వాడాల్సిన అవసరం లేకుండా మీరు రెగ్యులర్‌గా వాడే మందులతోనే ఇది తీసుకుంటూ ఉంటే నార్మల్‌కి వచ్చే అవకాశం చాలా మందిలో మనకి కనబడుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇన్ని రకాల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డేట్ కెర్నల్ సీడ్ లేతే డేట్ కెర్నల్ కాఫీ అనేది మీరు కాఫీకి బదులుగా వాడుకోండి. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఉండండి. జై ఆయుర్వేద.